నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను సూక్ష్మ వ్యాయామం అనేటువంటి విషయం మీద మీకు కొన్ని ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో ఉండి శారీరకాన్ని ఈ సూక్ష్మ వ్యాయామం అనేటువంటి పద్ధతిలో శరీర పరిశ్రమని చేసి దాని ద్వారా ఎలా ఉపయోగాన్ని పొందాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే వాకింగ్కి వెళ్తాం, కొంతమంది జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాం, యోగా క్లాసెస్కి వెళ్తుంటాము. అనేక రకాలుగా మనకు ఏ విధాలుగా మనకు బాగుంటుందో ఆ రకంగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము, శారీరక ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తాం. కానీ కొన్ని రోజులకి అది బయటికి వెళ్ళాలంటే మనమే అది బద్దకించి దాంతో మానేస్తుంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఆ శరీరానికి ఇవ్వవలసినటువంటి పరిశ్రమని ఇవ్వకపోవటం వల్ల మన శరీరంలో అనేకమైన మార్పులు, అనేకమైన అనారోగ్యానికి కారణభూతమవుతుంది. కనుక శరీరానికి ఇంట్లో కూర్చొని ఇబ్బంది లేకుండా ఒక 20 నిమిషాలు సూక్ష్మ వ్యాయామము అనే పేరిట ప్రతి అవయవాన్ని కాలి వేళ్ళ దగ్గర నుంచి పైన తల దాకా కూడా ఒక్కొక్క అవయవానికి 2 నిమిషాల చొప్పున మనం ఆ పరిశ్రమని కనుక అది కలిగించినట్లయితే శరీరం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. నాతో పాటు మన గ్రూపులో వాళ్ళు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఉపయోగాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి అది సూక్ష్మ వ్యాయామం. అంటే ఇంకొక దీంట్లో వామప్ ఎక్సర్సైజ్ అంటారు. మామూలు మన బయట జిమ్లోనూ ఎక్సర్సైజ్ చేసేప్పుడు ముందు చేసేటువంటి వామప్ ఎక్సర్సైజ్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళమే కాబట్టి మనందరం ఈ వామప్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. 20 నిమిషాలు 15-20 నిమిషాల దాకా పడుతుంది. మనకు కనుక ఎవరికైనా కాస్త శ్రద్ధ ఉండి దాని మీద ఇంట్రెస్ట్ ఉండి చేయగలుగుతున్నాము బాగా అనుకున్నప్పుడు నేను చూపించినటువంటి ఈ వామప్ ఎక్సర్సైజ్ను 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అప్పుడు అది అరగంట 30 గంట దాకా సమయం పడుతుంది. సో అంత ఆ మాత్రం వ్యాయామం కనుక శరీరానికి ఉంటే మనం మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ సూక్ష్మ వ్యాయామాన్ని మీకు చూపించదలుచుకున్నాను. అందరూ చూసి ఎవరికి దీనివల్ల ఉపయోగం మన గ్రూపులో కానీ ఈ వీడియోని చూసిన వాళ్ళకి కానీ ఏ ఒక్కరికి ఈ ఉపయోగం కలిగినా కూడా నేను ఈ వీడియో తీయటం అనేది సత్ఫలితాలను ఇచ్చిందనే భావిస్తాను. నమస్తే.